సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకైతే చాలా రేషియోస్ అయితే ఉంటాయి. మీరైతే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో అయితే మనకు 9:16 రేషియో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మీకు నార్మల్గా అయితే లైక్ గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతాయి. లైక్ హీరో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని లైక్ ఏదైనా ఒక మూవీ పోస్టర్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే సో సినిమాలో ఏదో ఒక పార్ట్ ఉంటాయి కదా, సో అక్కడ మేము లైక్ మీకు నచ్చిన పార్ట్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇమేజెస్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీరైతే ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఏదైనా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో అయితే మీరు ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మోనిటర్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఇమేజ్ని అయితే జూమ్ చేయండి. సో ఇట్లా జూమ్ ఎందుకు చేసుకున్నామంటే జస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ కోసం. సో అందుకోసం వచ్చేసి మనమైతే జూమ్ చేస్తున్నాం ఈ ఇమేజ్ని. సో ఇట్లయితే మీరు జూమ్ చేసుకోండి. ఏదైనా ఒక మూవీ పోస్టర్ అయినా లేదంటే హీరో ఇమేజెస్ అయినా. సో ఫేస్ని జూమ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఇప్పుడు ఒక లైక్ హీరో ఉన్నాడు. సో హీరో పక్కన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, లైక్ సో ఏదైనా ఒక కలర్తో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ని మీరు జూమ్ చేసుకోండి ఇట్లా. సో నేను ఇమేజ్లో జూమ్ చేసిన కదా, సో అట్లా మీరైతే జూమ్ చేసుకోండి సైడ్స్కి. సో నెక్స్ట్ మీరైతే పిఎన్జీ అయితే యాడ్ చేసుకోండి. పిఎన్జీ లింక్ టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు పిఎన్జీని యాడ్ చేసుకున్న తర్వాత లైక్ ఈ 2 లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, పిఎన్జీ లేయర్ని అండ్ అలాగే ఇమేజ్ లేయర్ని. సో 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయినా లైక్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు రీల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ చేసిన. సో ఈ రీల్ని మీరైతే కిందికి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఈ లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో మళ్ళీ మీరైతే స్టార్టింగ్కి రండి ఇట్లా. సో మనకైతే కంప్లీట్ అయింది. సో ఇక్కడ కింది పార్ట్లో మనమైతే లైక్ ఏదైనా ఒక పిఎన్జీ యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో పిఎన్జీ కోసం నేనైతే ఒక యాప్ అయితే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను చూపిస్తాను క్లియర్గా పిఎన్జీ కూడా ఎట్లా యాడ్ చేయాలని. సో ఫస్ట్ అయితే మీరు ఫోటో రూమ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ గ్యాలరీలో ఉన్న లైక్ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీరైతే ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఏదైతే పిఎన్జీ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద మనకైతే పిఎన్జీ అయింది. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మీద షేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అయింది. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతమంది మనం పిఎన్జీ చేసుకున్నాం కదా, సో ఆ పిఎన్జీని అయితే యాడ్ చేయండి. జస్ట్ మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మీరు ఒక పిఎన్జీని అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ మోనిటర్స్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జూమ్ని అయితే కొంచెం లెస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి నీట్గా. సో దాని తర్వాత మీరు ఏమైనా టెక్స్ట్ చేద్దాం అనుకుంటే కూడా టెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పిఎన్జీని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో మనకైతే మొత్తం వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో నేను చెప్పిన కదా, ఏదైనా లిరిక్స్ ఏదైనా టైప్ చేద్దాం అనుకుంటే ఈ సైడ్స్కి అయితే మీరు టైప్ చేయండి, అది మీ ఇష్టం. సో ఒకసారి నేను ప్లేస్ చూపిస్తాను. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.